ప్రియమైన వారులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రసారమై మా కార్యక్రమాలు చూడండి. దైవ మేలు కోరుకొని ఆత్మీయంగా ఎదగవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మనవి చేయించున్నాం. ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, దయగల యేసయ్య, కనికరాన్ని చూపు మా యేసయ్య, మీ స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను బిడేసేయండి. వారి ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధి చేసి ఆత్మ సంబంధులుగా మార్పు చెంది పరలోక వారసులుగా మార్చమని, అన్ని విధాలుగా మీ సన్నిధి ఆపరేట్ చేసి బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పాట విందాం.
క్రీస్తులో ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. జకర్యా గ్రంథం, చిన్న ప్రవక్తల గ్రంథంలో జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. నేను యోధా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలము ఏర్పరచదను, వారి దేవుడిని ఎందును వారి యొక్క జాలి చూపెదను. దేవుని నామమునకు మహిమ. పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి, చదవబడ్డ వాక్యం ఇది మీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ జకర్యా గ్రంథకర్త తొలకరి వర్షములు, కడవరి వర్షముల గురించి తెలియచేయచ్చు. యోధా వారి యొక్క బలాన్ని గురించి, యోసేపు సంతతి వారి యొక్క రక్షణ, రక్షించబడ్డ వారు నివాస స్థలం గురించి తెలియజేయచ్చు ఉన్నాడు. జకర్యా పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఈయన బబులోను చెర నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేయబడిన ప్రవక్తే ఈ జకర్యా గారు. ఈయన అంటున్నాడు, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి. యోసేపు అంటే ఎవరు? యాకోబు యొక్క కుమారుడు, రాహేలు యొక్క జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు యోసేపు. రాహేలు అంటే యాకోబు చాలా ఇష్టం. రాహేలు చనిపోయిన తర్వాత యాకోబు యోసేపు ఎంతో ప్రేమించి విచిత్రమైన వస్త్రాన్ని కూడా కుట్టించడం జరిగింది. అయితే ఈ యోసేపు అన్నదమ్ముల వల్ల అమ్మబడి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో అక్కడే స్థిరపరచబడి ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించిన తదుపరి చివరికి ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఐగుప్తులోని ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఒక చక్కటి కుమారుడు యోసేపు జన్మిస్తాడు. అందుకని మొదటి కుమారుడు పేరు ఏం పేరంటే మనష్షే, రెండవ కుమారుడు పేరు ఎఫ్రాయిం. ఇందులో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి, యోసేపు జ్యేష్ఠ కుమారుడైనటువంటి మనష్షే అనగా మరచిపోతాడు. ఆదికాండం 41వ అధ్యాయం 41వ అధ్యాయం 51వ వచ్చిన మనం చదివినప్పుడు సమస్త బాధను మరచిపోయేటట్టు దేవుడు చేశాడు అనుకుని జ్యేష్ఠ కుమారుడైన ఆ వ్యక్తికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరచిపోట. సమస్త బాధలు, నిందలు, అవమానములు, సమస్యలు అన్నీ మరచిపోయి ప్రభువులో ఎదుగుట అని భావం. మనం కూడా దేవుడు బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన తర్వాత మన స్థితి యేసుక్రీస్తు వారి యొద్ద ఒప్పుకొని వదిలిపెట్టిన తదుపరి, మనం ఒక కొత్త వ్యక్తులుగా మార్చబడిన తదుపరి పాతవాడిని మరచిపోవాలి, పాప జీవితాన్ని మరచిపోవాలి. ఇక వెనక వైపు చూడకూడదు, ముందు వైపే చూడాలి. ఎందుకంటే పాపం మరిచిపోయిన తర్వాత దాని జోలికి వెళ్ళకూడదు. అందుకనే సామెత గ్రంథకర్త 28వ సామెతలు 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టుకుని వద్దెలను ఒప్పుకొని విడిచిపెట్టుకుని యేసయ్య కనికరం పొందుతాడని రాయబడి ఉంది. అతిక్రమాలు అంటే పాపం. అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపాలు దాచిపెట్టుకునేవాడు ఎప్పటికీ వద్దెలడు. ఒప్పుకుని విడిచిపెట్టేవాడు యేసయ్య యొక్క కనికరాన్ని పొందుతాడు. ఒప్పుకోవాలా, నన్ను విడిచిపెట్టాలి, అప్పుడు యేసయ్య కనికరాన్ని పొందుకుంటాం.
మన అతిక్రమ దోషమును బట్టి యేసయ్య శిలువలో మరణించాడు. శిలువ యొద్దకు వచ్చే నీవు నీ పాప అతిక్రమ దోషములను ఒప్పుకొని వదిలిపెడితే యేసయ్య యొక్క కనికరం పొందుకొని గతకాలం పాపాలను మరిచిపోవాలి. అందుకని మన పాపములు మనం ఒప్పుకుని వేళలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందుకని ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం. ఒప్పుకున్న తర్వాత వదిలిపెట్టాలి, మరచిపోవాలి. మన పాపములట దేవుడు కీర్తన గ్రంథం 103వ కీర్తన 12వ వచనంలో తూర్పుకి పడమటకి ఎంత దూరమో అంత దూరపరిచాడు మన పాపముల నాయన. ఇక వాటిని నెత్తికి తెచ్చుకోకూడదు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తున్నాం. ఆయన మన పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు. పాపములు ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత, మరిచిపోయిన తర్వాత యేసయ్యలో మనం ఎదగాలి, యేసయ్యలో వృద్ధి చెందాలి, యేసయ్యలో అభివృద్ధి చెందాలి. అంటే పాప క్షమాపణ పొందిన నీవు, పశ్చాత్తాపడ నీవు, మారుమనసు పొందిన నీవు సంఘములో చేర్చబడుటకై బాప్తిస్మం తీసుకొని సంఘములో సభ్యుడిగా చేర్చబడి ఆత్మీయంగా ఎదగాలి. అందుకనే యోసేపు యొక్క రెండవ కుమారుడు పేరు ఏం పేరు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే అర్థము అభివృద్ధి పొందుట. ఫిజికల్ గా అభివృద్ధి కాదు, ఇది ఆత్మీయంగా అభివృద్ధి. ఆత్మీయంగా వృద్ధి చెందాలి. శారీరకంగా అభివృద్ధి కొంతవరకే. ఆత్మీయ అభివృద్ధి రాబో కాలంలో మిగుల ప్రయోజనకరంగా ఉన్నది. మిగుల ప్రయోజనకరంగా ఉండాలంటే మనము ప్రభువైన యేసుని కలిగి అభివృద్ధి చెందుతూ ఉండాలి. అపోస్తలుడైన పేతురయ్య రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. మీరు తిరిగి జన్మించినట్లయితే, అక్కడ రాయబడిన మాటల యొక్క భావం, ఒక శిశువు తిరిగి జన్మించిన తర్వాత రక్షణ అనే పాలవిషుడు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని మనం చూస్తాం. ఎందుకంటే ఎదగాలంటే ఒక శిశువు పాలు అవసరం. భూలోకం జన్మించిన ప్రతి వ్యక్తి కూడా భూ సంబంధం ఆహారం తింటాడు. మనం తిరిగి జన్మించిన తర్వాత పాలు అనే రక్షణ అనే వాక్యం అనే పాలు అనే రక్షణ వాక్యం నిమిత్తం ఎదగాలంటే మనము ఆత్మీయంగా పాలు అన్న వాక్యాన్ని అపేక్షించు వారంగా ఉంటారు. యేసుని స్వభావాన్ని అపేక్షించే వారంగా, యేసుని కలిగిన వారంగా, యేసయ్యతో సహవాసం చేయవారంగా, యేసయ్యతో సత్సంబంధం కలిగిన వారంగా మనం అపేక్షించాలి. అందుకనే రక్షణ విషయుడు ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించుడి అని అంటున్నాడు. మనం ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల, ప్రభువుని కలిగి ఎదగాలి, ప్రభువుతో మమేకమై ఎదగాలి, ప్రభు సన్నిధిని కలిగి మనం జీవించాలి. అది ఎంతైనా మేలుకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. అందుకని ప్రియ దేవుడు ఏంటంటే, ఎదిగిన ఒక వ్యక్తి, వృద్ధిలోకి వస్తున్న ఒక వ్యక్తి, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న వ్యక్తి ఈ లోక మాలిన్యం అంటే కూడా తను కాపాడుకుంటూ ఈ లోక సంబంధమైన వాటిని పూర్తిగా విసర్జించి మూర్ఖులోకి తన వారికి వేరై రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. రక్షణ విషయంలో ఎదగాలి. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఎదుగుచున్నవారు అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయడం ఎడతెగకుంటారు. బోధ వినాలి, దుర్బోధ కాదు, సత్యబోధ. అపోస్తుల బోధ, బోధ అనగా ఉపదేశం ప్రేమను వ్యక్తపరుస్తుంది. సహవాస దోషే గుడే భవతే. భవతే అంటే భక్తి. భక్తి సహవాసం ద్వారా దోషాన్ని తొలగించి బుద్ధిని పెంచండి. బుద్ధిని పెంచాలంటే సహవాసం ఉండాలి. అందుకని సహవాసముగా ఉంటూ మానవద్దు అని అంటాడు. సహవాసము ప్రేమించాలి, సహవాసంలో జీవించాలి.
జీవించాలి. సహవాసం మన ప్రభువుతో ఉండాలి. ఆయనతో సహవాసం చేయుటకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనతో సహవాసం కలిగి ఉండటం మేలుకరం. రొట్టె విరుచునగా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరం రొట్టి ఆ రక్తం ద్రాక్షరసం మనం అనుభవించాలి. ఎందుకు ఇదంటే ఆయన జ్ఞాపకం చేసుకునే దానికోసమే. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకించి ఆదివారం దినం మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థనా జీవితం, ప్రార్థన ప్రభువుతో కలిసి జీవించేదానికి చాలా ఉపకరించే ఒక గొప్ప సాధనం ప్రార్థన. క్రైస్తవ జీవితానికి ఒక ఉనికి పట్టు, ఒక జీవం. కనుక ఆ విధంగా ఎదుగుచూ ప్రభువులో ఆయన సన్నిధానంలో మనం ఉండటం మేలుకరం. యెహోవా ధర్మశాస్త్ర దివారాత్మం ధ్యానించబడి ధన్యుడు. అతడు నీటి కాలంలో నాటబడిందై ఆకు అడగ తన కాలమందు ఫలమిచ్చే చుట్టూనే ఉంటాడు. వాడు అనగా వృద్ధి చెందుతూ ఉంటాడు. ఒక వ్యక్తి మొట్టమొదటి మనం చూసిన మనుష్యులుగా మరిచిపోతారు. పాపంలోని క్షమాపణ పొంది మరిచిపోవాలి. రెండవది వృద్ధిలోకి రావాలి. వృద్ధిలోకి వచ్చుచు యోధ అంటే స్తుతించుట. మూడవది యోధ స్తుతించుట. నువ్వు అభివృద్ధిలోకి వస్తూ ఉన్న కొలది స్తుతియాగం చేయించు ఉండాలి. స్తుతియాగం చేయవాడు నన్ను మహిమ పరచుతున్నాడు అని ఇశ్రాయేలు స్తోత్రముల పైన దేవుడు ఆశీర్వదించాడు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. మనము స్తుతించు వారంగా, ప్రభువుని కనపరచు వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, స్తుతి అనగా యోధ. అందుకని వాళ్ళు ఏమవుతారు తెలిసిన, స్తుతించువారు బలశాలు. ప్రార్థన చేసేవారు బలశాలే, కానీ స్తుతించువారు ఇంకా బలశాలులు. మనం ఎదుగుచున్న కొలది స్తుతించాలి, స్తుతి ఆరాధన చేయాలి. ఆరాధనలో ప్రభువుని మనల్ని మనం మైమరచి తన్మయం చెంది పరవశించి ప్రభువుని ఆయన సన్నిధానంలో గంతులు వేయచ్చు, ఆరాధన చేయొచ్చు. ప్రభువుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చెయ్యాలి. అందుకని బైబిల్ గ్రంథం రాయబడింది, తన్ను ఆరాధించు అట్టివారు కావాలని దేవుడు చూస్తున్నాడు. ఎట్టివారు ఆయన స్తుతించువారు, ఆయన కనపరచువారు, ఆయన ఆరాధన చేయవారు కావాలని దేవుడు చూచుచూ ఉన్నాడు. దేవుడు స్తుతించేటటువంటి వారు, దేవుని కనపరుచున్నటువంటి వారు యేసులో అంటుకట్టబడి ఉంటారండి. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, నేను నిజమైన ద్రాక్ష మీరు తీగను, ఎవడు నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగోడు మీరేమీ చేయలేరు అంటాడు. యోహాను సువార్త 15:8 వచ్చిన మనం చదివితే, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి యుండిని ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట నా తండ్రికి ఇష్టం అంటాడు. అంటే అర్థం ఏమిటి? మీరు శిష్యులుగా ఉన్నారు నాకు, మీరు ఫలిస్తే నేను సంతోషిస్తా. అంటే ప్రియ దేవుని బిడ్డగా స్తుతించువారు, దేవుని ఘనపరుచున్నటువంటి వారు, దేవుని ఆరాధన చేయవారు ఫలిస్తారు. 4వ మనం చూస్తున్నాం, ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవిస్తారు. వారు భూలోకంలో జీవించుతున్నా ఆర్థికంగా వారు వృద్ధి చెందుతారు. కారణం ఏమిటంటే, క్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు. అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యముగా మనం ఉండగలం. సౌఖ్యముగా మనం ఉంటారంటే దేవుని బిడ్డలారా, మన దేవుని మనం స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఆరాధన చేసినప్పుడు ప్రభు ఆత్మ మనలో సహా వసిస్తుంటుంది. మనల్ని మన ప్రభు వృద్ధిలోకి తీసుకొస్తాడు. పరలోక సంబంధం ఆశీర్వాదంతో నింపుతాడు. అబ్రహాము ఆశీర్వదించిన ఆశీర్వాదం వచ్చినట్టు మనల్ని తాకుతాడు, మనం నింపుతాడు, మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. మనం ఎంత వృద్ధిలోకి చెందినా మనం వృద్ధి చెందుతున్నది దేవుని నామం మహిమపరచబడాలి అని వాక్యం చెబుతుంది. చూసారా, మీరు బహుగా ఫలించడం వలన నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. శిష్యుడు వృద్ధి చెందాలి. యేసు నామంలో వీళ్ళు ఎంత వృద్ధి చెందుతున్న కారణం ఏంటంటే, వీళ్ళ దేవుడు సజీవుడు, వీళ్ళ దేవుడు బలవంతుడు. అయితే వృద్ధి చెందుతున్న ఆస్తి మీద, అంతస్తు మీద, హోదా మీద, పొలం మీద, తోటల మీద, బంగారం మీద మన మనసు ఉంచకూడదు సుమా.
మీకు నివాస స్థలముగా ఉంటానంటాడు. ఏమిటా నివాస స్థలం? 5వ మాట మనం చూసుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు స్వామి అన్నాడు, నేను తండ్రి ఎదురు వెళుచున్నాను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేనున్న స్థలంలో మీరు ముందులా ఉన్నా, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు యేసయ్య. అవును ప్రియమైన వాళ్ళ, ఆయన ఉన్న స్థలంలో మనమును ఉండాలని ఆయన మనకు స్థలము సిద్ధపరచని వెళ్ళి ఉన్నాడు. ఆయన త్వరగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఈ దినాలు రాక దినాలుగా కనపడుతున్నాయి. అనేకమైన వైరస్, అనేక భయాందోళన, ప్రపంచమంతా ఈ కరోనా వైరస్తో సతమతమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకం అశాశ్వతమైంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అయితే మనము ఈ శరీరము క్షయమైనది, అక్షయమైన మహిమగల రాజ్యాన్ని మనం వెళ్ళాలంటే యేసయ్య మనం కలిగి నడుచుకు ఎంతైనా వేడుక. అందుకనే ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లేటట్టుగా నువ్వు చేసుకో, ఆత్మీయ వృద్ధి చెందు, ఆత్మీయ ఫలాభివృద్ధి పొందు. మనము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడేది లేదు. ఆ మహిమగల పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ గుడారమైన ఈ నివాసుల గుడారం శిథిలమైపోతాయి. పరలోకము నుండి ఒక గుడారం మనకు కనపడుతుంది. దానికోసం మనం దీనిలో మూలుగుచు ఉన్నాం. మన నివాసము అక్కడ ఉంది. అందుకని రక్షణ పొందటం మేలుకరం. ఈ వాక్యం వింటూ నీవు రక్షించబడ్డావా? మనస్సే మరచిపోవటం, పాప దోషం మరచిపోవటం మొదటిది. రెండవది అభివృద్ధి చెందుట. ఎఫ్రాయిం ఆత్మీయ అభివృద్ధి చెందుతున్న కొలది స్తుతి ఆలోచించేవాడుగా అనుకుంటాను. మూడవది స్తుతించుడు ద్వారా, నువ్వు ప్రభువును ఆరాధన చేయడం ద్వారా నీవు ఫలిస్తావు. ఫలించుట దేవునికి ఇష్టం. ఫలించుచు ఈ లోకంలో జీవించుతున్న మనము పరదేశులు, యాత్రికులు. మనకి ఇక్కడ నిలువురమైన పట్టణం లేదు. శిథిలమైపోయి గుడారంలో మూలుగుతూ ఉన్నాం. మన ప్రియుడని యేసయ్య పిలిచినప్పుడు ఆయన ఉండే నివాస స్థలానికి మనము వెళతాం. అది 5వ పాయింట్. ఆ నివాస స్థలానికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో ఉండగానే యేసయ్య నమ్ముకున్నాము. యేసయ్యకి పరిశుభ్రంగా, పవిత్రంగా, నమ్మకమైన సాక్షిగా నడద్దాం. నడిచినప్పుడే మన జీవితం ఈ బ్లెస్డ్ మాస్టర్. అన్ని విషయాలు మనం వదులుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు మనం బ్లెస్ అవుతాం. అన్ని విషయాలు మనం దీవించబడతాం. కనుక ఈ సమయంలో ఎఫ్రాయిం, ఆ యొక్క మనస్సు, యోసేపు సంతతి వారు రక్షించబడతారు. యోధా వారు బలశాలులో ఉంటే స్తుతించు వారందరూ బలశాలులే, గణపరుచు వారందరూ బలశాలులే. వాళ్ళ స్థితి పరలోకం ఉంది. ఆ స్థలం కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. అలాంటి కృపగల సన్నిధి ప్రభువు మనకిచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో బదిలీ చేసి ఆశీర్వదించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, కరిగిరాంచు మా యేసయ్య, మీ స్తోత్రం, వందనాలు. ఈ మాటలున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న బిడ్డల జీవితాల్లో సంపూర్ణ రక్షణ కలిగి, నిశ్చిత కలిగి, వృద్ధి చెంది, అభివృద్ధి చెంది, పరలోక స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకుంటూ కావాలని కృప అనుగ్రహించమని ప్రభువును రక్షకులను విమోచకుడైన యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షణ చేసే కృప, నిత్యుడగు పరిశుద్ధాత్మ సన్నిధి సదా మనకు అందరికీ తోడుగా ఉండి నడిపించును. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.